నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. భగీరథకు బెయిల్ సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ రోజున మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయంలో తెలంగాణ హైకోర్టులో చర్చ జరిగింది, వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 8వ తేదీన భగీరథ మీద పోక్సో కేసు నమోదైంది. ఒక అమ్మాయి, అందులోనూ మైనర్ అమ్మాయి, తనను భగీరథ లైంగిక దాడి చేశారని, మద్యము డ్రగ్స్ తనకి ఇచ్చాడని చెప్పేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మీద పోక్సో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి నిన్న ఎస్ఐటి సిట్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది, అయితే హాజరు కాలేదు. రేపు అంటే 15వ తేదీ హాజరవుతానని చెప్పాడు. అయితే ఈలోగానే తనను పోలీసులు అరెస్టు చేస్తారేమో అన్న అనుమానంతో హైకోర్టులో మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ మూవ్ చేశారు. దీని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జి ఏమన్నారంటే రేపు డిసైడ్ చేద్దామని చెప్పారు. ఎందుకు? ఆ బాలిక మైనర్ కాదని, మేజర్ అని భగీరథ తరపు లాయరు నిరంజన్ రెడ్డి వాదించారు. ఆ అమ్మాయికి 2 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని, స్కూల్లో 1, హాస్పిటల్లో 1 ఉందని, సో తమకు అందిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి మేజర్ అని భగీరథ తరపు లాయర్ వాదించారు. దాంతో ఆ అమ్మాయి పుట్టిన తేదీ, ఆ అమ్మాయి వయసుకు సంబంధించిన స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని, అన్ని వివరాలు రేపు తీసుకురావాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్కు జడ్జి ఆదేశించారు. అందువల్ల భగీరథకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని రేపు డిసైడ్ చేస్తానని చెప్పి ఈరోజు విచారణను వాయిదా వేశారు. సో రేపటి వరకు భగీరథ బెయిల్ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.